నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. సార్ ప్రస్తుతం రాజకీయాలు కూడా మొత్తం ఆవు చుట్టే తిరుగుతున్నాయి సార్. ఒక్క హిందూ అన్న రోడ్డు మీదకి వచ్చి ఏదైనా ధర్నాలు చేశారా, రాస్తారోకలు చేశారా, పోనీ ఎవరైనా కనీసం కామెంట్లు పెట్టారా? ఎందుకు ఇట్లా? గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యము, ప్రజల యొక్క నిర్లిప్తత. అంటే ఇప్పుడు తిరుపతి లడ్డు ఇష్యూ కానీ అంతకుముందు కూడా ఇప్పుడు ఆవు నెయ్యి కల్తీ అని, ఆవు పాలు కల్తీ అని, కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. ఆవు నెయ్యి అంటున్నారు కదా. అసలు బేసికల్గా అసలు ఇప్పుడు వీళ్ళు సప్లై చేసే నెయ్యి కూడా పనికిరాదండి. ఇది కూడా పనికిరాదు. అంటే ఇప్పుడు టీటీడీ నెయ్యి కూడా పనికిరాదు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు సప్లయర్స్ అంటున్నారు కదా, అది కూడా ఫేకే. అంటే ల్యాబ్ రిపోర్ట్లు ఉంటాయి కదా సార్, కూడా రాంగ్ అండి. అంటే మీరు నెయ్యి అని ఇప్పుడు ఈ రోజు వాడే నెయ్యి కూడా అది క్లారిఫైడ్ బట్టర్ అంటారు దాన్ని. నెయ్యి అనద్దు, నెయ్యి అంటే ఘీ. కంపున్నటువంటి ఆవు బయట ప్రపంచానికి తెలియదు. ప్రతిసారి కూడా ఆవు అనే దగ్గరికి వచ్చేలో అదొక సెన్సిటివ్ మ్యాటర్గా అవుతా ఉంది సార్. ఎందుకు సార్ అది? 7 లక్షల ఆవులు కనుక ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉంటే అప్పుడు మీరు ఈ ఫ్యాక్టరీ పెట్టాలి, లేకుంటే దుకాణం బంద్ చేయాలి. ఏది టీటీడీ బంద్ చేయాలి, లేకుంటే లడ్డు బంద్ చేయాలి. ఒకళ్ళు లడ్డూలను కనుక మీరు అపవిత్రంగా కనుక సప్లై చేస్తే ఈ పాపం ఎవరిది? అంటే ప్రస్తుతం నరేంద్ర మోడీ గవర్నమెంట్ కూడా ముందు తీసుకెళ్ళారు. అంటే ప్రజలను ఎంతవరకు మోసం చేస్తున్నారు ఇక్కడ? సో ఇప్పుడున్న గవర్నమెంట్ మోసం చేస్తుంది, పాత గవర్నమెంట్ మోసం చేస్తుంది, అంతకుముందు గవర్నమెంట్ మోసం చేస్తూనే ఉంది. మోసం చేయడం ప్రభుత్వాల యొక్క లక్ష్యం. రాజకీయంగా వాడుకుంటుంది. కానీ పాత ప్రభుత్వము కూడా మోసం చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఆప్షన్ లేక మోసం చేస్తుంది అనే భావనతో వాళ్ళు రోడ్డు మీకు రావట్లా. ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాం, దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాం. ఇప్పుడు ఒక ఆవు అంటే ఓన్లీ ఒక హిందూస్ కి, అది ఆవు అంటే ఒక సనాతన ధర్మం పాటించాలి. ఒక్క స్వామీజీ, ఒక్క ప్రైవేట్ వ్యక్తి దగ్గర 2 లక్షల ఆవులు ఉన్నాయి అని అడుక్కొని, సో ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తే ఇవి ఆగుతాయి. ఇవి చాలా ఎక్స్ట్రీమ్. ప్రతి ఒక్కరు కూడా గోవు మీద పడటం, దాని చుట్టూ రాజకీయాలు నడపడం, గవర్నమెంట్ చర్య తీసుకోకుండా ఏమి చేయలేము. ఒక ప్రైవేట్ వ్యక్తి 2 లక్షల ఆవులు సాకగలిగినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తనకు కావాల్సినటువంటి నెయ్యిని అవుట్ సోర్స్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇది ఇంపార్టెంట్. గోవుకు రక్షణ లేకపోతే మొత్తం యావత్ ప్రపంచం, ఇంకా చెప్పాలంటే హ్యూమన్ సొసైటీ లేదా మానవ సమాజం అంతరించిపోతుందండి. అసలు ఆవు మూత్రం తాగొచ్చా? క్షీరసాగర మదనంలో మొట్టమొదటి జీవి ఏదైనా ఉంది అంటే ఆవు అనమాట. ఈవెందో బ్రహ్మగారి కంటే ముందు. ఆవు గనక మిస్ అయింది, ఆవు లేదు, గేదె కాదు దున్న కాదు లేడి కాదు దుప్పి, కనుజు, గొర్రె, మేక, మిగతా నెమరు వేసేటువంటి అన్ని జంతువులు సర్వశ్రేష్టమైనటువంటివి. డాంకీ కూడా, అంటే గాడిద, గుర్రము, ఇవన్నీ నెమరు వేసేటువంటి జంతువులు. సూసైడ్ అటెంప్ట్స్ బాగా పెరుగుతున్నాయి, లేదంటే ఇప్పుడు ఎవరు లేకుండా అలోన్కి వెళ్ళిపోవడం. మీ ఏ చదువు కూడా బతుకు తెరువు కాదండి. ఇక్కడ సమస్య ఏమైందంటే ఇండియా యొక్క రికార్డ్స్ ప్రకారము 65,000 మంది యంగ్స్టర్స్, 20 సంవత్సరాల పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోయారు. అంటే ఇప్పుడు డ్రాయర్లు వేసుకోకూడదు అసలు. మగ పిల్లలు డ్రాయర్లు వేయద్దు. ఎవడేమంటున్నాడు అసలు? అది ఆ మూడ్ రాదు, అది రాదనమాట. ఆ లోపల కడ్రాయర్ కారణంగా బిగించేస్తున్నారు. అయిపోయింది, ఇంకా సంతానం కలిగే అవకాశం లేదు. నన్ను మన్నించి ఎన్ని రోజులు పట్టేది తెలియదు, ఎప్పుడు పట్టేది తెలియదు, ఎంత పట్టేది తెలియదు, అంటే ఏమి జరిగేది తెలియదు. ఏదైనా సహకరిస్తా అంటారు, అంతేనా సార్? ఫైనల్ గా మళ్ళీ అడుగుతున్నా సార్, కరెక్ట్ చెప్పండి. కామన్ సెన్స్ గా ఆలోచించాలి. మీరు 5వ తరం డాక్టర్ అంటున్నారు కదా సార్, ఎలా సార్ అది? నెక్స్ట్ జనరేషన్ను తయారు చేయాలనే సంకల్పంతో చాలా మందికి ఆయుర్వేదాన్ని అభ్యసనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు భారతదేశంలో ఆయుర్వేదం రోజు రోజుకి తగ్గిపోతుందనే పరిస్థితి సార్. అంటే అలోపతి వర్సెస్ ఆయుర్వేదం అంటే యాక్చువల్గా ఇప్పుడు కరోనా ఇప్పుడు కూడా ఉంది. మొత్తం వైరల్ ఫీవర్స్ ప్రతి సంవత్సరం వస్తాయి. కరోనా యొక్క వేరియంట్ ఇప్పుడు నడుస్తూ ఉంది. 1,50,00,000 మంది పాలు ఎలా వస్తున్నాయంటే సార్? అయితే న్యూజిలాండ్ దేశం నుంచి, చైనా నుంచి సార్ దవా చాయ్ అని ఇచ్చారు. ఏంటి సార్ దీని అసలు ఉపయోగాలు ఏంటి సార్? దవా చాయ్ అంటే దవా అంటే మందు అండి, చాయ్ రూపంలో.
అంటే ఇందులో 24 రకాలైనటువంటి వనమూలికలు ఉన్నాయి. గ్రీన్ టీ, ఇప్పుడు గ్రీన్ టీ మంచిదేనా సార్? అంటే ఈ యొక్క చాయ్ పత్తా తయారు చేసే వర్తకుల యొక్క గేమ్ ఏంటి, గ్రీన్ టీ కూడా చేసేది ఏంటిది, తేయాకే కదా. जो दिखता है वो बिकता है.